వెల్కమ్ టు సినీ జోష్. నేను మీ మహా. ఎంఎస్ రాజు గారు ఎన్నో వండర్ఫుల్ సినిమాలు మనకు అందించారు. ఇప్పుడు అగదాతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. సార్ని అడిగి అగదా విశేషాలు అయితే తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే నమస్తే అమ్మా. బాగున్నారా సార్? బాగున్నామ్మా. సార్ ఏంటి సార్, మీరు ఈ వయసులో కూడా ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, అగదా మూవీ కోసం నేను చాలా ఎఫర్ట్స్ పెట్టానని కూడా చెప్పడం జరిగింది. అసలు అగదా అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? ముందు ఒకటి చెప్పాలి, మీరు చూసారు కదా, ట్రైలర్ చూసారు కదా, మీకు బాగుందా, నచ్చిందా? చాలా సూపర్ అనిపించింది సార్. సూపర్. అది ముందు నాకు చెప్పండి ఫస్ట్. నాకు కొంచెం జోష్ వస్తుంది కదా. మీది సినీ జోష్ కదా, మరి ఆ జోష్ నాకు ఇవ్వండి. చాలా సూపర్ అనిపించింది సార్. అంటే ఒక్కొక్క సస్పెన్స్, థ్రిల్లరు, క్రైమ్ అంటే అన్ని టోటల్ మిక్స్ అయ్యి ఉంది. అలాగే ఎక్కడ అంటే ట్రైలర్లోనే మాకు స్కిప్ చేయాలనిపించలేదు సార్, అంత సూపర్గా అనిపించింది. వెళ్తావా సినిమాకి? వెళ్తాను సార్ ఖచ్చితంగా. వెళ్తావు? ఆగస్ట్ 14. ఎప్పుడు? ఆగస్ట్ 14 సార్. ఎప్పుడు? నువ్వు అంటే ఏ షోకి వెళ్తావు? మార్నింగ్ షోకి వెళ్తాను. థ్యాంక్ యూ. ఓకే సార్, చెప్పండి సార్ మూవీ గురించి. మూవీ గురించి ఏం చెప్పాలి, మీరు ఆల్రెడీ చూసారు కదా. ఇంతకంటే ఇప్పుడు కొంతే మేము అది అంటే వదిలేము. ఒక టీజర్ వదిలేము, ఒక ట్రైలర్ వదిలేము. దెన్ యూ మస్ట్ హ్యావ్ సీన్ ఆరిజిన్ ఆఫ్ అగదా. చూసావా? చూడలేదు. చూడు. చూస్తే ఇంకొంచెం నన్ను అడిగే కంటే అక్కడ నువ్వు చూస్తే అర్థమవుతుంది ఇంకా. సో వీ హ్యావ్ ట్రైడ్ ఎ వెరీ డిఫరెంట్ ఫిలిం అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. నేను అదే చెప్పాల్సి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే రెగ్యులర్ హారర్ ఫిల్మ్లా కాకుండా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఉంటుంది ఈ ఫిలింలో. అది దట్ ఈస్ గోయింగ్ టు బి ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఈ మూవీ స్టోరీ కొంచెం ఫ్రిక్షనల్, కొంచెం రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని కూడా తీసుకున్నాను. అది రియాలిటీలోనే ఫిక్షన్ ఉంటుంది. ఎస్, రియాలిటీ ఫిక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్రిక్షనల్ అయినా రియాలిటీ అయినా సార్, ఇలాంటివి తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సోషల్ నెట్వర్క్లో వచ్చినప్పుడు ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. క్షుద్ర పూజలు కానివ్వండి, ఇలాంటి మంత్రశక్తులు కానివ్వండి, దయ్యాలు కానివ్వండి, ఇంకా ఇలాంటివి ఉన్నాయి అన్నట్టు ఒక అంటే ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కోలా ఉంటుంది కదా. సో అలాంటి వాటి గురించి కూడా మీరు ఏమైనా అంటే ఇప్పుడు సినిమాల్లో పాటలు ఉంటాయి, పాటలు ఉంటాయా? ఉండవు కదా. ఉంటాయా పాటలు? నిజంగా ఉండవా? సో అదే నేను చెప్పేది. సో అది లేనిది ఉన్నట్టుగా చెప్పడమే సినిమా. అలా ఒక్కొక్కళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విల్ ట్రై టు గివ్ ఇట్. ఆ ఇచ్చే ఎంటర్టైన్మెంట్లో నేను రకరకాల ఫిల్మ్స్ అన్నీ చేసేసాను. రకరకాల ఫిల్మ్స్ అన్నీ. ఇప్పుడున్న ఈ టైంలో, ఈ ఏజ్లో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ వాట్ ఐ నాట్ డన్ బిఫోర్. అందుకనే డర్టీ హర్రీ, మళ్ళీ పెళ్ళి, సరే కొంచెం ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఆ రెండు కూడా కొంచెం ఓటీటీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నా కూడా ఇది థియేటర్కి గట్టిగా సెట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కథని, ఈ స్క్రీన్ ప్లే సెట్ చేసి థియేటర్ కోసం తీసి సినిమా ఇది. ఓకే. అంటే మీరు కాంతారాని ఇప్పుడు అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారంటే కాంతారాని ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది కదా. అంటే ఇప్పుడు మీరు అన్ని టోటల్గా అన్ని ఫిక్స్ చేసుకొని హిట్ అవుతేనే మీకు పాన్ ఇండియా లెవెల్లో తీద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా రిజల్ట్ వచ్చినా? మేము ఇక్కడ పబ్లిసిటీ చేస్తున్నాం కదా, మిగిలిన స్టేట్స్లో చేయట్లే పబ్లిసిటీ. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ తెలుగు. కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మిగిలిన లాంగ్వేజెస్లో కనుక కాన్సన్ట్రేట్ చేయకపోతే మంచి సినిమా కూడా ఒకసారి ఓపెనింగ్ రాకుండా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల ఎవ్రీ వీక్ వన్ స్టేట్ వి వాంట్ రిలీజ్. అంటే కామాక్షి గారిని పొలిమేర చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి సెట్ అవుతుందని అనుకున్నారా, లేకపోతే మిగతా? లేదమ్మా, నేను పొలిమేర చూశాను. చూసిన తర్వాత నాకు ఇలాంటి ఫిలింకి ఈ అమ్మాయి కరెక్ట్ అనిపించింది, చేశాను. ఎస్. ఓకే సార్, మనకి వనిత గారి డాటర్ని కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఫస్ట్ డెబ్యూ మూవీ. తనని అడిగితే కేవలం స్క్రిప్ట్ వినకుండా మీకోసమే సినిమాని ఒప్పుకోవడం జరిగిందన్న ఓవర్ అంటే అంత ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు సార్ వాళ్ళు. అంటే మీరు ఇచ్చిన నమ్మకమా? ఎస్, 100% నమ్మకం. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా వనిత చేసింది ఆ సినిమాలో. వాళ్ళందరికీ, ఆ ఫ్యామిలీ అందరికీ నేనంటే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో సినిమా చేశారు. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్.